ఈ సూర్యుడికి నివేదన చేయడానికి ఈ పరమాన్నమే ఎందుకు వాడతారు అంటే సూర్యుడికి పళ్ళు లేవట. అందుకని గట్టి పదార్థాలు పెడితే ఆయన తినలేడు. అందుకని మెత్తగా వండి పరమాన్నం పెట్టినట్టయితే చక్కగా నవలాల్సిన పని లేకుండా గుటుక్కున మింగుతాడు. అందుకని దాన్నే చేసి ఆయనకి పెడతారు. ఈయనకి జపా పుష్ప సంకాశం అని కదా సూర్యుని గురించి చెప్తాం. ఎర్రగా ఉంటాడు, ఎర్రని పువ్వులు, అదేవిధంగా ఎర్రని రక్త చందనం. అంటే రక్త చందనం అంటే వేరే కాదు, ఎర్రని చందనం. మన ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదండి, ఎర్ర చందన బొమ్మలు, దాంతో ఉండేటువంటి చందనం. ఇవన్నీ ఇచ్చి ఆయన్ని పూజించి ఈ ఆవు పేడ పిడకల మీద పొంగించినటువంటి ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో నివేదన చేస్తారు. చిక్కుడు కాయలు తెచ్చి వాటిని ఇలా వెదురు పుల్లలకి గుచ్చి 7 తయారు చేసి ఒకదాని మీద ఒకటి ఇలా పెడతారు. ఇవి సూర్యుడి యొక్క రథం. ఆ రథం మీద ఈ చిక్కుడు ఆకులు పెట్టి దాంట్లో నివేదన చేస్తారు. 3 ఆకులు ఉంటాయి కదా చిక్కుడు ఆకులు, ఒక గుత్తికొస్తే దాంట్లో ఒకటి సూర్యుడు, ఒకటి పద్మిని, మరొకటి ఛాయ. వీటికి నివేదన చేసి అప్పుడు దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా ఆరు బయట సూర్యుడికి నివేదించడం. బాగుందండి, దీన్ని సూర్యారాధన అనకుండా రథసప్తమేని ఎందుకన్నారు? ఇది పెద్ద సందేహం. పిల్లలు ఎవరన్నా మన అడుగుతారు, రథాలు చేసి రథం మీద పెడుతున్నాం కదా, అందుక అసలు రథాలు ఎందుకు చేయాలి? సూర్యుడి బింబం పెట్టుకుంటే సరిపోయేది కదా అంటే దీనికి రథసప్తమికి రథాలు మళ్ళుతాయని మనకు మాట ఉంది. అంటే రథం యొక్క గతి అప్పటిదాకా దక్షిణం వైపుకు వెళ్ళి దక్షిణ పంచు దాకా వెళ్ళిన తర్వాత ఉత్తరం వైపుకి ఇలా మళ్ళుతాయి గనక రథాలు మళ్ళుతూ ఉంటాయి. సూర్యుడి యొక్క గమనానికి ప్రాధాన్యం రథాల వల్ల వచ్చింది. పైగా ఆ రథాలకు ఉండేటటువంటి 7 గుర్రాల వల్ల వచ్చింది. సూర్యుడికి 7 సంఖ్య ప్రాధాన్యం అన్నాం కదా, అందులో ఆయన రథానికి ఉండే గుర్రాలు 7 ఉంటాయి. ఆయనకున్న కిరణాలు 7. ఆ గుర్రాల పేర్లు, ఆ కిరణాల పేర్లు గనక మనం సమన్వయం చేసుకుంటే చాలా అద్భుతంగా ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. తెల్లగా ఉండే సూర్యకిరణంలో ఎన్ని రంగులు ఉన్నాయండి? మనం చిన్నప్పుడు ప్రయోగం చేసి చూసాం కదా, గాజు పట్టకంలోంచి వస్తే 7 రంగులు ఉన్నాయి. అంటే సూర్యకిరణంలో ఉండేటటువంటి 7 రంగులే సూర్యుడి గుర్రాలుగా లేక కిరణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటే దీని వెనకాల ఎంత గొప్ప విజ్ఞానం ఇమిడి ఉందో ఆలోచిస్తే, సమన్వయం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ పేర్లు కూడా వాటికి సరిపోయేటట్టు హరిదస్వహ అనే పదం మనకి వాడుతూ ఉంటారు. అంటే ఆకుపచ్చని, పసుపు పచ్చని, ఈ 2 శబ్దానికి ఎక్కువ ఆకుపచ్చని అర్థం ఉంది. అటువంటి ఆ రంగుతో ఉన్నటువంటి గుర్రాలు కలవి. లోకంలో ఎక్కడన్నా ఆ రంగు గుర్రాలు ఉంటాయా? కాదు. అన్ని రంగులతో పాటు ఈ రంగు కూడా ప్రత్యేకంగా ఈయనకి మాత్రమే ఉన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఈ 7 రంగులు, 7 కిరణాలు, ఇవన్నీ కూడా ఈయనకి సూర్యుడికి సరిపోయేది. ఇంకొకటండి, రథసప్తమి నాడు తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సింది, సనాతన ధర్మంలో అంగవైకల్యం అన్నది చులకనగా చూడబడే అంశం కాదు. ఒక శరీరంలో ఒక అవయవం సరిగ్గా లేకపోతే మరొక అవయవం మరింత బలంగా ఉంటుంది. దానిని మనం వినియోగించుకొని వాళ్ళను చులకన చేయకుండా ఉండాలి అనే సంకేతం ఉంది. ఎందుకు అంటే సూర్యుడి యొక్క రథసారథి అనూరుడు, అరుణుడు అంటారు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. తొడలే లేవండి, ఇక్కడ వరకే తయారైంది శరీరం, ఇక్కడి నుంచి శరీర భాగం లేదు. అయితే దీనికి కాళ్ళకి రావాల్సిన శక్తి కూడా చేతులకు ఉంది గనక రథాలు నడపడానికి చేతికే శక్తి కావాలి గనక ఆ శక్తినే వినియోగించుకోవడం జరిగింది. రథసప్తమి నాడు మనం ఈ ఒక్క అంశాన్ని మనస్సులో పెట్టుకుంటే అంగవైకల్యం కలిగినటువంటి వారిని ఎవరిని కూడా చులకనగా చూడకుండా వాళ్ళల్లో ఉన్న శక్తిని మాత్రమే గ్రహించి దాన్ని ప్రోత్సహించి వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, కుదురుని కూడా ఇవ్వవచ్చు అని మనకి రథసప్తమి ఇతివృత్తం మనకి తెలియజెప్తోంది. అందుకే ప్రాధాన్యం రథానికి ఇచ్చారు, సూర్యుడికి సంబంధించింది అయినా. కనుక రాబోయే రథసప్తమి నాడు పాలు పొంగించుకుని జిల్లేడాకులతో స్నానం చేసి రేగుపళ్లతోనూ సూర్యానుగ్రహాన్ని పొంది శారీరక మానసిక ఆరోగ్యాలను పరిపూర్ణంగా